హాయ్ హలో నమస్తే బోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. సెప్టెంబర్ 2 నుంచి అయితే ఇంకా ఫ్రాన్స్లో స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతాయండి. రాంత్రే అంటే బ్యాక్ టు స్కూల్ అనమాట. ఈ బ్యాక్ టు స్కూల్ అయ్యే ముందు అంటే వెకేషన్ స్టార్ట్ అయ్యే ముందే ఇట్లాంటి ఒక లిస్ట్ ఇస్తారు ప్రతి క్లాస్కి. ఈ లిస్ట్ ఏంటంటే లిస్ట్ ది ఫర్నిచర్ అనమాట. అంటే ఫర్నిచర్ అంటే ఇక్కడ స్టేషనరీ కొనడము అవన్నీ అనమాట. సో ఈ స్టేషనరీలో మనకి నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఆ క్లాస్కి కావాల్సిన అన్నీ ఇస్తారు స్టూడెంట్స్కి, ఈచ్ స్టూడెంట్ క్లాస్ వైజ్. సో ఇక్కడ అయితే అందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో పాటు అక్కడ వెతుక్కుంటూ వచ్చారనమాట. అంటే ఇవి కొనడానికి ఇక్కడ వచ్చారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ లిస్ట్ ప్రకారం మనము కొనాల్సి వస్తుందన్నమాట. ఏ క్లాస్కి ఏది కావాలి అంటే సిపి నుంచి స్టార్ట్ అవుతాయండి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి. గ్రాండ్ సెక్షన్, పెటిట్ సెక్షన్కి పెద్దగా అంతగా ఏమి ఉండవు. ఇంకా ఈ లిస్ట్ ప్రకారం అయితే మనము అన్నీ కొనాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇవి ప్రొటేజెది డాక్యుమెంట్ అంటే నోట్బుక్స్కి కావాల్సిన కవర్స్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ రేట్స్ని బట్టి ఉంటుందండి. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు పపిఏ బ్లాక్ చేస్తూ ఉంటే ఇంకా డ్రాయింగ్కి కావాల్సిన మెటీరియల్ అనమాట. ఇవి బ్లా అంటే వైట్ అనమాట. కయ్యే అంటే నోట్బుక్స్ అండి. ఈ నోట్బుక్స్లో కూడా మీకు డిఫరెంట్ టైం అంటే మెజర్మెంట్స్ ఉంటాయి. 21x29.7 ఒకటి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 24x32 అని ఇంకొక మెజర్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఇది పెద్ద సైజ్ బుక్, ఇది నోట్బుక్. కయ్యే అంటే నోట్బుక్స్. ఇక్కడ పెటిట్ అంటే లైక్ పెట్టి అంటే చిన్నదన్నమాట. ఈ చిన్న నోట్బుక్స్కి ఈ మెజర్మెంట్ 17x22 ఉంటుంది అనమాట. ఇవన్నీ నోట్బుక్స్. ఈ నోట్బుక్స్లో కూడా మీకు విత్ కవర్స్ కూడా ఉంటాయి. ఈ కవర్స్తో పాటు కొనాల్సి వస్తుంది. అంటే మనకు స్కూల్లో మన పిల్లలకి ఏ లిస్ట్ ఇస్తారో ఆ లిస్ట్ ప్రకారం కొనాల్సి వస్తుంది అనమాట. మీరు ఈ లిస్ట్ తీసుకొని అంటే మీకు ప్రీవియస్గా ఏమన్నా ఉంటే అవన్నీ ఆల్రెడీ మార్క్ చేసుకోండి. ఏవైతే లేవో అవే కొనండి. చాలామంది ఫ్రెంచ్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ఇంకా అలాగే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు ఏదంటే ఏది, దేనికి ఏది కొనాలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో మేము కూడా మా పాపను అడిగి తెలుసుకొని ఇక్కడ కొంటున్నాము. మీరు కూడా అలాగే చేయండి. ఫ్రెంచ్ టు ఇంగ్లీషు. ఇక్కడ ఈ సెక్షన్కి వచ్చేస్తే ఇంకా అన్నీ అంటే కోల్ అంటే లైక్ గమ్స్ అనమాట, గమ్ స్టిక్స్. ఇక్కడ లాస్ట్కి ఉంది కదా, ఇక్కడ మా పాపకు కూడా మేము తీసుకున్నాము. అని పేరుది 3 గ్రాన్స్ ట్యూబ్ది ఇవ్వచ్చు. ఇక్కడ మార్క్ చేసి ఉంటుంది. ఇవన్నీ ఆర్ద్వాస్ అంటే ఇట్లా స్లేట్ అనమాట. ఎఫాసబుల్ అంటే లైక్ విచ్ వీ కెన్ ఎరేజ్. ఇది ఆర్దాస్ విత్ స్కెచ్ పెన్ అనమాట. అంటే మనకు చిన్నపిల్లలకి అంటే ఎల్కేజీ వాళ్ళకి స్లేట్స్ ఇస్తారు కదండి, అట్లాంటివి అనమాట. ఇవి దీని మీద రాసి తుడిపేయచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా అన్నీ వాటి స్కెచ్ పెన్ రిలేటెడ్ అంటే వేరే ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం స్టేషనరీ లేబుల్స్. ఫ్యూద్రీ ఆర్వాస్ అనమాట. ఇది అంటే అక్కడ స్లేట్ పైన రాసి తుడ్చడానికి. ఇంకా ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ అన్ని సెలో టేప్స్, సీజర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే స్టేషనరీ అవన్నీ ఉన్నాయి. అందరూ అయితే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి మరీ కొంటున్నారు. ఇంకా సెప్టెంబర్ 2 నుంచి అయితే స్కూల్స్ రీఓపెన్ అవుతాయండి.
సో అప్పుడు రష్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడే వెకేషన్లో అందరూ కొనేసుకుంటారనమాట. మీరు కూడా మీ పిల్లలకి కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి, ఎందుకంటే మళ్ళీ రష్ అయిపోతే చాలా ఇబ్బందిగా అయిపోతుంది. ఇది ఫ్యూచర్ అంటే ఇక్కడ ఇవన్నీ స్కెచ్ పెన్స్ అనమాట. స్కెచ్ పెన్స్, స్కెచ్ కలర్ పెన్సిల్స్, ఇవి క్రయాన్స్ అంటే కలర్ పెన్సిల్స్, ఇవన్నీ కొనాల్సి వస్తుంది మీరు. ఇంకా ఇక్కడ కూడా స్టేషనరీ ఉందండి. ఈ సిఈ నుంచి ఇంకా చాలా రేట్స్ అంటే లైక్ చాలా కొనాల్సి వస్తుంది మనము. సిపి వరకు అయితే తక్కువనే ఉంటాయి, కానీ సిఈకి వచ్చేసరికి ఈ జామెట్రీ రిలేటెడ్ ఐటమ్స్ అంటే స్కేల్స్, కంపాస్, ఇవన్నీ కూడా కొనాలన్నమాట మనము. ఇక్కడైతే చూసుకోవచ్చు అవన్నీ ఉన్నాయి. గోమ్ అంటే ఎరేజర్స్ అండి. ఇక్కడ ఎరేజర్స్ కూడా ఉన్నాయి. రిజర్వ్ స్టిలో అవేక్ రిజర్వ్ అంటే ఇది షార్ప్నర్ పెన్సిల్ విత్ షార్ప్నర్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ప్నర్స్. ఇంకా ఇవన్నీ అయితే లేబుల్స్ అండి. నోట్బుక్ పైన లేబుల్స్ వేస్తాం కదా మనము, అట్టలేసి, మన ఇండియాలో అట్టలేసి వాటి మీదకి లేబుల్స్ వేసి పేర్లు రాస్తాం కదా, అవన్నీ అన్నమాట. ఇంకా ఇటువైపు వస్తే ఇంకా స్కూల్ బ్యాగ్స్ అన్నమాట. ఇవన్నీ స్కూల్ బ్యాగ్స్. సాకాదో అంటే బ్యాక్ ప్యాక్ అనమాట. సాకాదో డూ కంపార్ట్మా అంటే 2 సెక్షన్స్ బ్యాక్ ప్యాక్స్. ఇవి పెద్ద క్లాస్ పిల్లలకైతే కొనాల్సి వస్తుంది. ఇవి కార్టాబ్లు అంటే స్కూల్ బ్యాగ్స్. ఇవి చిన్న క్లాస్ పిల్లలకి CE1, CE2, CP వాళ్ళకి ఇది కొనాల్సి వస్తుంది మనము. రేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఇవి విత్ రూలే అంటే సాక్ మెటర్నల్. ఇవి చిన్న పిల్లలకి సాక్ మెటర్నల్ అంటే మెటర్నల్ గ్రాండ్ సెక్షన్, పెటిట్ సెక్షన్ అంటే నర్సరీ, LKG, UKG పిల్లలకి ఇవన్నీ. ప్లస్ త్రుస్ అంటే ఇవి చిన్న పర్స్ లాగా ఉంటాయండి. త్రుస్ అనేసి ఉంది కదా ఇక్కడ. మా పాపకు కూడా నేను తీసుకున్నాను. అంత్రుస్ అవేక్ పెటిట్ మెటీరియల్ ఆర్ రిన్యూవే అంటే వాళ్ళ పెన్సిల్స్, వాళ్ళ స్కెచ్ పెన్స్, వాళ్ళ అన్నీ ఇంకా ఎరేజర్స్ అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. చిన్న పర్స్ లాగా ఉంటాయి ఇలా. ఇందులో కూడా మీకు 1 కంపార్ట్మెంట్ 2 కంపార్ట్మెంట్ అలా మెన్షన్ చేసి ఉంటుంది మీకు. ఇక్కడ కూడా మా పాపకి కూడా అలాగే మెన్షన్ చేశారు ఇక్కడ. అంత్రూస్ avec 2 compartiments pour les feuilles de crayon అంటే స్కెచ్ పెన్స్ ప్లస్ పెన్సిల్స్ అలా పెట్టుకోవడానికి అనమాట. 2 కంపార్ట్మెంట్స్ ఇలా 2 సెక్షన్స్ ఉన్నాయి, కొనాల్సి వస్తుంది. సో ఇవన్నీ అయితే కొనాలండి. అదండి ఇవాళ వీడియో రాంత్రే స్కాలర్ గురించి. మీరైతే చూసారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.